ఒకరు నాకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్, ఒకరికి నేను ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ అన్నట్టే ఉంది ప్రభాస్ దూకుడు. అస్సలు తగ్గేదేలే అంటున్నాడు సలారోడు. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అన్ని చోట్ల ఇప్పుడు ఒకటే నడుస్తోంది. సలార్ మానియా. డార్లింగ్ అడుగు పెడితే దడ పుట్టాల్సిందే అన్నట్టుంది. లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏ ముహూర్తాన ఈ డైలాగ్ రాసుకున్నాడో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ ఊచ కోతకొస్తున్నాడు. వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఫస్ట్ డేనే 178 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచిన సలార్ 2 రోజుల్లో 295 కోట్లు, 3 రోజుల్లో 402 కోట్లు వసూలు చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. వరుసగా 3వ రోజు కూడా 107 కోట్లు వసూలు చేసింది సలార్. వసూళ్ల రేసులో తగ్గేదెలే అన్నట్లు దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో సలార్ మానియా నడుస్తోంది. రెబల్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే థియేటర్లు పోటెత్తుతున్నాయి. ప్రభాస్ మాస్ అవతార్ చూసి నార్త్ ఆడియన్స్ కైతే మతులుపోతున్నాయి. హిందీలో సలార్ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫస్ట్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. ఒక్క హిందీలోనే 53 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సలార్. ఏక్ నెంబర్ మూవీ అంటూ కితాబిస్తున్నారు హిందీ ఆడియన్స్. అటు ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ దుమ్ము లేపుతున్నాడు. నార్త్ అమెరికాలో $50 లక్షల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు మాత్రమే $5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. అంటే ప్రభాస్ తన రికార్డుని తానే తిరగరాశారు. అంతేకాదు, సౌత్ ఇండియా నుంచి $5 మిలియన్ క్లబ్ లో 3 సార్లు చేరిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మాత్రమే. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్. రోజులు గడుస్తున్న కొద్దీ సలార్ ఊపు పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గడం లేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్, ఫెస్టివల్ సీజన్ కూడా కలిసి రావడంతో గల్లా పెట్టే గలగలమంటోంది. పాజిటివ్ రివ్యూస్, మౌత్ టాక్ మరింతగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫ్రైడే వరకు వేరే సినిమాలే లేవు. సంక్రాంతి వరకు పెద్ద హీరోల సినిమాలు కూడా లేవు. సో సలార్ తుపాను ఇప్పుడప్పుడే తీరం దాటేటట్టు లేదు. పోను పోను తీవ్ర తుపానుగా మారినా ఆశ్చర్యం లేదు.